సోదరీ సోదరులారా, మన వాక్యపాఠం 1 తిమోతి 5:17 నుండి. జాగ్రత్తగా వినండి. సంఘ పెద్దలను గురించి పౌలు ఏమంటున్నాడు? ఇదే అంశం 1 నుండి 13 వరకు ఇంతకు ముందే చర్చించాడు. సంఘ పెద్ద బోధింపదగిన వాడై ఉండాలి. అతడు సాత్వికుడు, శాంతిప్రియుడు. గృహమందు అతడు మంచి నాయకుడై ఉండాలి. కొత్తగా రక్షించబడిన ఆధ్యాత్మిక శిశువుకు ఈ పదవిని అప్పగించకూడదు. పెద్దలకు, పరిచారకులకు దుర్లాభాపేక్ష ఉండకూడదు. వీరి మనస్సాక్షి పవిత్రం. సంఘ పెద్ద అంటే అది మంచి పదవి. ఈ పదవీ నిర్వహణలో విశ్వాసం బలపడుతుంది, ధైర్యం కలుగుతుంది. తీతుకు రాస్తూ పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. దుర్వ్యాపారము విషయం నేరము మోపబడనివాడై ఉండాలి. సంఘ పెద్దల పిల్లలు విశ్వాసులై ఉండాలి. అధ్యక్షుడు, సంఘ పెద్ద, పరిచారకుడు వీరిలో ప్రతి ఒక్కడూ దేవుని గృహ నిర్వాహకుడు. నిందారహితుడు, స్వేచ్ఛాపరుడు, ముక్కోపి అయి ఉండకూడదు. సజ్జనప్రియుడు, నీతిమంతుడు, ఆశానిగ్రహము గలవాడై ఉండాలి. హితబోధతో జనులను హెచ్చరిస్తూ ఎదురాడే వారి మాటను ధైర్యంగా ఖండించగలవాడై ఉండాలి. ఉపదేశాన్ని అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టినవాడై ఉండాలి. 1 పేతురు 5 కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. పేతురు తోటి పెద్దగా సంఘ పెద్దలను ఉద్దేశించి అన్నాడు, బలిమిచేత కాక ఇష్టపూర్వకముగా, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతో మీ మధ్యన ఉన్న దేవుని మందకు పై విచారణ చేస్తూ వారిని కాయండి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడండి. మీరందరూ ఎదటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. పెద్దలు సంఘ పాలకులు, వీరు బోధకులు కూడా. వీరు రెట్టింపు సన్మానానికి తగినవారు. 1 తిమోతి 5:17 నుండి వినండి. బాగుగా పాలన చేసే పెద్దలను, విశేషముగా వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులనుగా ఎంచాలి. 1 కొరింథీ 9:6 నుండి 14 వరకు. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు తాగనివాడెవడు? కళ్లము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు. దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్లము తొక్కించేవాడు పంటలో పాలు పొందుతాను అనే ఆశతో తొక్కించాలి. మేము మీకోసం ఆత్మ సంబంధమైనవి విత్తితే మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకోవడం గొప్ప పనే? క్రీస్తు సువార్తకు ఎట్టి అభ్యంతరము కలుగరాదు. సువార్తను ప్రకటించేవారు సువార్త వల్లనే జీవించాలని ప్రభువు నియమించాడు. గలతీ పత్రిక 6:6 ఏమంటోంది? వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వాలి. హెబ్రీ పత్రిక 7 చెప్పబడినట్లు మెల్కీసెదెకు దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. అతని జీవిత కాలానికి ఆది అయినా జీవనమునకు అంతమైనా లేనివాడు. అతడు నీతిరాజు, శాంతిరాజు. అబ్రహాము మెల్కీసెదెకుకు శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. మెల్కీసెదెకు వాగ్దానములు పొందిన అబ్రాహామును ఆశీర్వదించాడు. 1 తిమోతి 5:18 నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెబుతున్నది. పనివాడు తన జీతానికి పాత్రుడు. ద్వితీయోపదేశకాండం 25:4 నుండి పౌలు ఈ వచనాన్ని ఉదహరిస్తున్నాడు. మత్తయి సువార్త 10:10 ప్రభువు చెప్పింది జ్ఞాపకం చేసుకోండి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? 1 తిమోతి 5:19 పౌలంటున్నాడు, 2-3 సాక్షులుంటేనే కాని పెద్ద మీద దోషారోపణ అంగీకరించవద్దు.
సోదరీ సోదరులారా, సంఘ పెద్ద పదవి ఎంత బాధ్యతాయుతమైనదో గుర్తించారా? బోధించగలిగిన పెద్దలను సన్మానించడం, బాగా బోధించగల వారిని రెట్టింపు సన్మానించడం నాటి సంఘంలో మంచి వరవడి. నాడు నేడు కూడా ద్రవ్యాన్ని ఆశించే బోధకులు లేకపోలేదు గాని కొందరు డబ్బును లెక్క చేయరు. వారికి సేవ ద్రవ్యము కంటే ఎక్కువ విలువైంది. బోధకునికి ఎంత ఇచ్చినా అదే పరిమాణంలో నీకు ఆశీర్వాదం. బైబిలును నీకు నేర్పే దైవ సేవకులకు నీవెంతైనా కృతజ్ఞుడవై ఉండాలి. నీకు దైవ సేవకుడు ఆశీర్వాదాల వనరులు విడుదల చేసిన గృహ నిర్వాహకుడు. 2-3 సాక్షుల వాంగ్మూలం వినకుండా ఏ అభియోగాన్ని, నేరారోపణను అంగీకరించకూడదు. ప్రియశ్రోతలు, చాడీలు వినకండి. చెప్పుడు మాటలు అమాయకుల సౌశీల్య హత్యకు దారితీస్తాయి. సహోదరుల మీద నిరాధారమైన నేరాలను ఆరోపించేవారికి అధిపతి అపవాది అయిన సైతాను. 1 తిమోతి 2:9 స్త్రీలు తగుమాత్రపు వస్త్రములు ధరించాలని చెప్పబడింది. జడలు, బంగారపు జడబిళ్లలు, ముత్యాలు, మరీ వెలగల వస్త్రాలు భక్తిగల స్త్రీలకు తగనివే. 1 తిమోతి 3:16 ఈ పత్రిక అంతటిలోకి బహుశ్రేష్టమైన వచనం. దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. భక్తి రహస్యం క్రీస్తే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మనకిచ్చిన వరం యేసే. గొప్ప వరం. చెప్ప శక్యము కాని దేవుని వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనడానికి తగిన శక్తి గలవారు కావాలని మా శ్రోతలందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాము. కొలసీ పత్రిక 2:9 దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది. యేసుక్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అద్వితీయ కుమారుని మహిమను మనం చూడగలిగాము. ఆత్మ వలన నీతిమత్వం. 1 పేతురు 3:22 ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా ఆయన నీతిమత్వం విశ్వాసులమైన మనకు ఆరోపించబడింది. యేసు ప్రభు దేవదూతలకు కనపడ్డాడు. ఎఫెసీ పత్రిక 3:20-23 దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన సమస్తమును యేసుక్రీస్తు పాదముల కింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరమే. సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణతే. యేసు ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు నొందాడంటే ఇదే. దేవదూతలకు పరలోకమంతటికీ సింహాసనాసీనుడై కనిపించాడు. ఇది ఆయన మహిమ సందర్శనం. ఆయన జనములకు రక్షకుడని ప్రకటించబడ్డాడు. అన్యజాతులను గురించిన దేవుని సార్వత్రిక సంకల్పం ఎంతో గంభీరమైనది. గలతీ పత్రిక 3:28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు. కొలసీ పత్రిక 3:11 క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడు అయి ఉన్నాడు. లోకమందు నమ్మబడ్డవాడు. మత్తయి సువార్త 9:35 యేసు రాజ్య సువార్తను ప్రకటిస్తూ
ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ సమస్త పట్టణములందు, గ్రామములందు సంచారము చేశాడు. అందరికీ సమాధాన సువార్త ప్రకటించాడు. యేసు ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. యేసు యొక్క మానవ శరీరమే మహిమకు మారినదై పరలోకానికి ఆరోహణమైపోయింది. ఈ మర్మాలన్నీ ఇప్పుడు మర్మాలు కావు. దేవుని వాక్యము ఈ మర్మాలన్నిటినీ పూర్తిగా బయలుపరిచింది. దేవునికి స్తోత్రం. శ్రోతలు, 1 తిమోతి 4:1 కడవరి దినాలలో కొందరు విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెబుతున్నాడు అని రాయబడింది. ఇది ధర్మ విరోధ సంబంధమైన మర్మం. హెబ్రీ పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోయే దుష్ట హృదయము మీలో ఎవనియందైనా ఒకవేళ ఉంటుందేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. విశ్వాస భ్రష్టులు అవడమంటే విశ్వాసము లేని దుష్ట హృదయము అని అర్థం. 2 తెస్సలోని పత్రిక 3:2 పౌలన్నాడు, విశ్వాసము అందరికీ ఉండదు. అల్ప విశ్వాసం అవిశ్వాసానికి, విశ్వాసహీనతకు, విశ్వాస భ్రష్టత్వానికి దారితీయవచ్చు. మోసపరిచే ఆత్మలున్నాయి. పెండ్లి చేసుకోకూడదు, భక్తి జీవితానికి పెండ్లి నిషిద్ధమని చెప్పే బోధ మోసపరిచే ఆత్మ వల్లనే జరుగుతుంది. ఇది చెడుగుకు నడిపిస్తుంది, పెడతో పట్టిస్తుంది. ఇట్టి బోధకులే వంచకులు, క్రీస్తు విరోధులు. మరొక బెడద వచ్చి పడింది. తిమోతి దాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇదే దయ్యాల బోధ. పరిశుద్ధత నుండి తొలగిపోయి ఆత్మకు తీరని నష్టం కలిగించే దోషమయమైన సిద్ధాంతాల వైపు ప్రజలు మొగ్గటం జరిగింది. ఇట్టి బోధకులను నడిపించేవి దయ్యాలు, దురాత్మలు. 2 కొరింథీ 11:14-15 ఇది ఆశ్చర్యము కాదు. సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకోవడము గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది. దేవుణ్ణి, క్రీస్తును, పరిశుద్ధాత్మను, పాప విముక్తిని, యేసు మరణ పునరుత్థానాలను కాదనే సిద్ధాంతం ప్రమాదకరమైన తప్పుల తడక సిద్ధాంతమే అని మా శ్రోతలు గ్రహించాలి. పాపము, రోగాలు, సైతాను, నరకము, పరలోకము మొదలైన అంశాలను గురించిన వాక్య సత్యాలను గైకొనని సిద్ధాంతాలన్నీ సైతాను కల్పనా సిద్ధాంతాలే. అబద్ధికుల వేషధారణను తిమోతి ఎదుర్కోవలసి వచ్చింది. చెప్పేవి అబద్ధాలే అయినా ఇది దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు అని బుకాయిస్తారు. ఎంతో స్వార్థత్యాగమున్నట్లు నటిస్తారు. శరీరాన్ని నలగొట్టుకున్నట్టే కనపడతారు. తమ తప్పుడు సిద్ధాంతాలు నిజమైనవి అని రుజువు చేసుకునేందుకు ఎన్నెన్నో ప్రదర్శనలు చేసి అమాయకులను ఆకర్షిస్తారు. వీరు వాతవేయబడిన మనస్సాక్షి గలవారని పౌలు తిమోతికి స్పష్టపరుస్తున్నాడు. కడ్డీని కాల్చి సైతాను వీరి మనస్సాక్షికి వాతలు పెట్టాడు. అనగా వీరి మనస్సాక్షి మొద్దుబారిపోయింది, గట్టిపడింది, వాడి ఎండిపోయింది. ఇది మంచి, ఇది చెడు అని వివేచించే శక్తిని కోల్పోయింది. పూర్వం నేరస్తులకు ఈ విధంగానే వాతలు పెట్టేవారు. వాత అనేది ముద్రగా, మచ్చగా మిగిలిపోతుంది. వీరి మనస్సాక్షి మీద సైతాను కాల్చి ముద్ర వేశాడు. పెండ్లిళ్లు చేసుకోకూడదని, పెండ్లి పాపమని ఒక దుర్బోధ ప్రచారంలో ఉంది. తిమోతి దాన్ని ఖండించాలని పౌలు కోరుతున్నాడు. వివాహాన్ని నిషేధిస్తారు. అవివాహితులై ఎప్పుడో ఒకప్పుడు కాలు జారిపడి నలుగురిలో నగుబాట్లవుతారు. వివాహం చేసుకోకుండా ప్రభువుకు సమర్పించుకున్నవారు కొందరుండవచ్చు, అది వేరే సంగతి. హెబ్రీ పత్రిక 13:4 ప్రకారం వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండాలి. భోజన విషయంలో క్రైస్తవ మనస్సాక్షికి పూర్తి స్వేచ్ఛ ఉంది. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, తిమోతి పత్రికలో సంఘ క్రమశిక్షణను గురించి పౌలు ఎంతో ఖండితంగా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక
5వ అధ్యాయం 19-20 వచనాలలో ఈ విషయమే చెప్పబడింది. సహోదరులారా, మీలో ఎవరైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతణ్ణి సత్యమార్గానికి మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని తాను తెలుసుకోవాలి. ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనంలో ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి ప్రభు అన్నాడు, నీవు దుష్టులను సహింపలేవని, దొంగబోధకులను పరీక్షించి వారు అబద్ధికులని కనుగొన్నావు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదు. యేసు ప్రభువు మనకు మంచి మనస్సాక్షిని వాగ్దానం చేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. పౌలు యువనాయకుడైన తిమోతికి సంఘ క్రమశిక్షణ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో ప్రయోగాత్మకమైన సూత్రాలను ఉపదేశిస్తున్నాడు. శ్రీమంతుడైన దేవుడు తనకు అప్పగించిన సువార్త మహిమగల సువార్త. విశ్వాసమును బట్టి నీతిమంతులైన వారికి ధర్మశాస్త్రము నియమించబడలేదని వివరించాడు. విశ్వాసులు ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలముగా ఉపయోగించవచ్చు. హుమెనై, అలెక్సేంద్రు అనే వ్యక్తులను క్రమశిక్షణలో పెట్టాలని హెచ్చరించాడు. విశ్వాస నౌకాభంగం విషాదకరం. మనస్సాక్షిని త్రోసివేసేవారు రానురాను విశ్వాస భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త. సంఘము ఏ దేశంలో ఉన్నా ఆ దేశ ప్రభుత్వం కోసం, పరిపాలకుల కోసం, అధిపతుల కోసం ప్రార్థించాలి. దైవభక్తి గల స్త్రీలకు సత్క్రియలే అలంకారం. సంఘ పెద్దలు, పరిచారకులు గొప్ప పదవిలో ఉన్నారు. ఆ పదవికి తగినట్లు వారు వ్యవహరించాలి. పరిచారకులను నియమించేటప్పుడు అభ్యర్థులను బాగా పరీక్షించాలి. పరిచారకులు అనింద్యులై ఉండాలి. యేసుక్రీస్తు సశరీర ప్రత్యక్షమే మన విశ్వాసానికి ఆధారం. యేసు పుట్టుక, శిలువవేత, పునరుత్థాన ఆరోహణాలే సువార్తలోని రక్షణ సందేశం. సువార్త ప్రకటన జనములన్నిటిలో జరగవలసిన ఉద్యమం. సువార్త సందేశం లేఖనాలకు అనుగుణంగా ఉండాలి. యేసు మనుష్యులందరికీ రక్షకుడు, విశ్వసించిన వారికి ప్రభువు రక్షకుడు. పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఒక మాట పదే పదే పునరుద్ఘాటించాడు. తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలి. నీ బోధ, నీ సేవా జీవితము, అనుదిన సాధన వల్ల క్రమేణా అభివృద్ధి చెందుతుంది. నిన్ను నీవు కాపాడుకోవాలి. నీ బోధ సత్య సిద్ధాంతానికి భిన్నంగా ఉండకూడదు. నీ సందేశాన్ని, నిన్ను నీవు కాపాడుకో. బాధ్యత నెరిగి అంకిత భావంతో సేవ చెయ్యి. సంఘస్థులలో ఏ వయస్సు గలవారిని ఆ వయస్సుకు తగినట్లు పరామర్శించు. విధవరాండ్రకు, నిస్సహాయులకు సంఘం చేయూతనియ్యాలి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాండ్రను సంఘం ప్రోత్సహించాలి. ప్రతి క్రైస్తవ గృహంలో తమ స్థితిని బట్టి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, నైతికంగా తమ విధులను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలి. శ్రోతలు, సోదరీ సోదరులారా, గుర్తించండి, పౌలు తిమోతికి రాసిన ఈ ఉత్తరంలోని సందేశ సారాంశమిదే. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ. ఇది ప్రేమ సందేశం. యువకులకు తిమోతి పత్రిక గొప్ప సవాలు. వచ్చే పాఠానికి 1 తిమోతి 5వ అధ్యాయమంతా మళ్లీ చదువుకొని సిద్ధపడి రండి. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.